Audio Jungle. కుబీర్ మండలంలో ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక దళితుడికి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ దళితుడికి రిజర్వేషన్ వచ్చిన తర్వాత మరి ఎందుకు అపాయింట్మెంట్ చేస్తలేరు? దీనికి కారణం ఏంటిదంటే ఒక దళితుడు చైర్ పైన కూర్చుంటే వాళ్లకు నామూష్ అనిపిస్తున్నదా, లేకుంటే అతనితోటి మేము ఎందుకు కూర్చోవాలని అనిపించి మరి చేస్తలేరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విఠల్ రెడ్డి రూలింగ్ ఉండి కూడా అతను చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కూడా అతను కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇవాళ నారాయణ పటేల్ కూడా ఉండి ఇద్దరు కొట్టాడలో ఇలా పీరియడ్ పూర్తిగా అయిపోతున్నది. మరి గతంలో ఏదైతే బైన్సాలో ఎస్టీ రిజర్వేషన్ ఉన్నో అక్కడ రాజేష్ బాబుకు నియమించి అతని పీరియడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీసీకి రావడం జరిగింది. అదేవిధంగా విఠల్ రెడ్డి గతంలో చేసినట్టయితే ఎవరికైనా నీ అనుచరుడికి దళితుడే కదా మరి ఇవ్వకుండా పంచాయతీ పెట్టి ఆ కోతులు లెక్క ఇద్దరు కొట్లాడుకుంటే అది కోసుకుంటే ఇది ఎక్కైంది అది ఎక్కైంది వాడద్దు అంటున్నాడు వీడద్దు అనుకుంటా ఆ పూర్తిగా సీటునే మురిగి మూలకు పడేసింది. కాబట్టి ఇకనైనా ఎందుకంటే ఒక ప్రజానాయకుడు మార్కెట్లో ఉంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి ఎదిరించి మాట్లాడే హక్కు చైర్మన్కి ఉంటుంది. ఇక్కడ ఉన్న సబార్డినేట్ ఏవైతే ఉందో వాళ్ళ ఆదేశాల ప్రకారం రైతులకు అన్యాయం జరిగితే గొంతు తీసి మాట్లాడితే అధికారులు స్పందిస్తారు. కాబట్టి దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ లేదు. సిగ్గుచేటు మిత్రులు మరి శంకర్ కాక్ గారు ఎంతో పోరాడుతున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా? మరి మన దళిత వాడికి ఎవరికైనా దొరికినా పర్వాలేదు ఈ సీటు రావాలని పోరాడితే మరి మండలం నుంచి ఎంతో మంది ఉన్నా మరి స్పందన లేక ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, నువ్వు టీఆర్ఎస్లో ఉండు కాంగ్రెస్లో ఉండు లేక ఇంకా ఏ దాంట్లో బీజేపీలో ఉండు అది వేరే విషయం, కానీ ఈ పదవి అనేది పూర్తి చేయాలని పోరాడాలి. దళితులు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే గతంలో నాకు బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తానని కుబీర్ మార్కెట్ కమిటీ బైఫర్కేషన్ చేసి నా గురించే ఈ మార్కెట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నేను బాధపడ్డా. ఎందుకంటే నాకు బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తానని ఇదే నారాయణ పటేల్ గారు కానీ ఇవ్వకుండా బైఫర్కేషన్ చేసి నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత కొందరికి పదవి అనేది దక్కుతున్నది, ఒక పోస్ట్ అనేది దక్కుతున్నది. ఇలా కుబీర్ మండలం ఒక మార్కెటింగ్ ఆఫీస్ ఏర్పడంతో ఎంతో డెవలప్ అయిందని నేను సంతోషపడుతున్నా. దాని గురించి ఈ వచ్చిన ఇప్పుడు గతంలో ఇక్బాలుద్దీన్ కనుకోండి, చంద్రశేఖర్ కనుకోండి, మరి ఎన్నిల అరవింద్ భార్య అనుకోండి, మరి అదేవిధంగా సంతోష్ అనుకోండి, మరి ఎవరికైనా దళితుడికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టడం కావాలనే దళితులకు ఇవ్వద్దన్న ఉద్దేశంతో పెండింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ దళితులకు ఈ వర్గమో నా వర్గమో కాదు, ఈ పోస్ట్ భర్తీ చేయాలని నేను నా మనసు పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పచ్చి అబద్ధము. మరి ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఈ ధారణకు ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ ఉంచి పెద్ద ఎత్తున మరి చెయ్యాలని ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించే వరకు పోరాటం గురించి మేము మీ అండగా ఉంటామని దళితులకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.